హాయ్ సార్. హాయ్ అండి. సో సార్ వాట్ ఈస్ బెల్లనైటిస్? అంటే ఇందాక మీరు చెప్పారు గదా! ఇది కైండ్ ఆఫ్ డిసీజ్ అని చెప్పేసి. సో దానికి అది అసల స్టార్టింగ్ ఏంటి? అసలు అది ఎంతవరకు హార్మ్ చేస్తదనేది ఒకసారి చెప్పండి. ఇప్పుడు మీరు అడిగారు గదా! హిందూస్‌లో ఎందుకు చేయించుకోవట్లేదు సార్? హిందూస్ కూడా మీకు చెప్పాలి గదా! అది అని. హిందూస్‌లో చేయించుకోవడానికి వచ్చేవాళ్ళు మాక్సిమం పాథలాజికల్ కండిషన్స్ అంట. ఫిజియోలాజికల్, పాథలాజికల్ అని 2 ఉంటాయి. సో ముస్లిమ్స్ చేయించుకునేది ముందే చేయించుకుంటారు కాబట్టి వాళ్ళకి పాథలాజికల్ కండిషన్స్ వచ్చే అవకాశాలు తక్కువుంటాయి. బట్ హిందువులకు చూసుకుంటే గనక పాథలాజికల్ కండిషన్‌లో రాంగానే వాళ్ళకి ఐడియా వచ్చేసేస్తది. అరే! చర్మానికి ఏదో అయ్యింది, డాక్టర్‌ని చూయించుకోవాలి, ఏదో చేయించుకోవాలి, ఆపరేషన్ చేయించుకోవాలనే ఐడియా వాళ్ళకొస్తది. ఇప్పుడు మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్‌లో మంత్‌కి ఒక 200-250 సర్జరీస్ చేస్తుంటాను నేను. అందులో ఒక 200 మంది పేషెంట్స్ డయాబెటిస్ వాళ్ళుంటారు. 200 మెంబర్స్. ఓకే. అంటే అబోవ్ 80%. సో, మగవాళ్ళలో గనక డయాబెటిస్ వచ్చింది అంటే అంగం యొక్క ముందలున్న చర్మము చిట్లిపోవడము, విపరీతమైన మంట, నొప్పి, షైనింగ్‌గా ఉండడము, చూసుకుంటే గనక స్కిన్ గనక చూసుకుంటే కొంచెం రెడ్డిష్ వైట్ కలర్‌లో అయిపోవడము, ఆ లోపలున్న స్మెగ్మా మొత్తం లిక్విడ్ లాగా వచ్చేసి ఒక జిగురులాగా బయటికి రావడము, నలపడం, దురదలు పెట్టడము, మంటలు లేవడము, ఇంటర్‌కోట్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 1 వీక్ వరకు ఇంటర్‌కోట్ చేయడానికి భయపడడము. ఎందుకు అంటే ఆ కట్స్ అయిపోయింటాయి, చీట్లిపోయుంటాయి మొత్తం. ఆ చిట్లిపోయిన దగ్గర నుంచి విపరీతమైన మంట ఉంటది. అది హీల్ అయ్యే వరకు వాళ్ళు నెక్స్ట్ టైమ్ ఇంటర్‌కోట్ చేయడానికి భయపడతారు. ఇట్లా చిట్లిపోయే వరకు ఏమవుతుంది వెనక్కి అనుకోలేరు. వెనక్కి అనుకోనికి ఎక్కువ ట్రై చేశారనుకోండి, అవి ఇంకా ఎక్కువ చిట్లిపోతూ ఉంటది. దానివల్ల పెయిన్ ఎక్కువ అయిపోద్ది. కానీ వాళ్ళు వెనక్కి అనరు. అనకపోయేసరికి లోపల క్లీన్ చేసుకోవడానికి రాదు. అంటే ఈ షుగర్ రాకముందు వాళ్ళకి హ్యాపీగా ఉండుండొచ్చు. మేబీ చర్మం వెనక్కి పోతుండొచ్చు, క్లీన్ చేసుకుంటుండొచ్చు. బట్ వన్స్ షుగర్ అటాక్ అయిన తర్వాత ఈ సింప్టమ్స్ అన్నీ స్టార్ట్ అయితాయి. దాంతో చర్మం వెనక్కి పోదు. ఈ కండిషన్‌ని బెలనైటిస్ అంటాం. ఓకే. ఈ కండిషన్‌లో గనక మనం పట్టించుకోకుండా అలాగే వదిలేసేస్తే స్లోగా చర్మం దగ్గరొచ్చి కింద గ్లాండ్స్ అనే పార్ట్ ఉంటుంది గదా! అంగం యొక్క ముందల హెడ్ భాగము. ఆ గ్లాండ్స్‌కి గూడా ఇన్‌ఫ్లమేషన్ అనేది పాకడం జరుగుతుంది. ఓకే. అది గూడా ఎర్రగవ్వడము, అల్సర్స్ ఫార్మ్ అవ్వడము, పింకిష్ కలర్‌లో అయిపోవడము ఇట్లాంటి వరకు దాన్ని బెలనోపాస్టైటిస్ అంటాం అన్నట్టు. ఓకే. సో, ఈ బెలనోపాస్టైటిస్ అనేది మాక్సిమం చూసుకుంటే డయాబెటిస్‌లో వస్తుంది షుగర్ ఉన్న వాళ్ళకి. ఇట్లాంటి వాళ్ళకి 100% సర్జరీ చేయించుకోవాలి. దీనికి వేరే ఆప్షన్ 1% నేను మందులు ట్రై చేస్తా. మెడికేషన్స్ అసలు లేవు. మెడికేషన్స్ ఉండవు. అయితే ఒకటేంటి అంటే చాలామంది నన్ను అడుగుతుంటారు. సార్ మేము మెడికేషన్ వాడితే తగ్గింది. హ్మ్. మేమెందుకు చేయించుకోవాలి? సో, ఇది మీరు మెడికేషన్ వాడినా, వాడకపోయినా తగ్గుతుంది. ఎందుకంటే ఇది సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్ అంటాం. ఇదేమి ఇన్ఫెక్షన్ కాదు. ఇన్‌ఫ్లమేషన్. సో, మన బాడీ రియాక్షన్ వల్ల మనకు ఆ ప్రాబ్లమ్ అయింది. వన్స్ బాడీ రియాక్షన్ అంతా పోయిన తర్వాత మంచిగానే ఉంటుంది. బట్ మళ్ళీ మళ్ళీ వచ్చే వస్తూ ఛాన్సెస్ ఉంది. 100% మళ్ళీ వస్తుంది. హ్మ్. ఇట్లా ప్రతిసారి అటాక్ వచ్చినప్పుడల్లా చర్మం క్వాలిటీ పోతుంది. అవును. మనకు మామూలుగా చర్మం ఎలాస్టిక్‌గా ఉండాలి. వాళ్ళకి ఎలాస్టిక్‌గా ఉండదు. మందంగా తయారైపోతది. ఈ మందంగా తయారైపోవడము కూడా వన్ ఆఫ్ ది క్యాన్సరస్ కండిషన్. ప్రీ క్యాన్సరస్ కండిషన్ అంటాం గదా! అంటే ఈ మందంగా తయారైపోయి లోపలంతా ఫైబ్రోసిస్ అయిపోవడము ఇదంతా క్యాన్సర్‌కి దారి తీసే అవకాశాలు 100% ఉంటాయి.